ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించుకొని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, ఇటు రీతిగా మేము కూడుకొని ఉండగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములు కూడి ఉందరో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చావు దేవా. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిన దినములను మమ్మలను కాచి కాపాడి ఉన్నావు దేవా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, అనునిత్యము స్తుతింపబడుచున్నవాడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ ఆరాధనలో నా ప్రభువా మేము పాలు పంచుకొనిచుండగా నా ప్రభువా, దేవా నా ప్రభువా, ఇదిగో తండ్రి నా దేవా, మా శరీరమును, మా ఆత్మను, మా సమస్తమును నీ స్వాధీనంలో తీసుకోండి దేవా. ఇదిగో తండ్రి నా ప్రభువా, ఇదిగో దేవా, మా యందు నీ ఉండి నా ప్రభువా మమ్మల్ని నడిపించుము తండ్రి. ఓ ప్రభువా తండ్రి నా దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఓ తండ్రి, ఓ ప్రభువా, ఆ యొక్క తండ్రి వాక్యం యొక్క సంగతులను నా ప్రభువా మాతో పంచుకుని దేవా, స్తోత్రములు తండ్రి నా దేవా, నీ సేవకులు తండ్రి, వాక్యము తండ్రి నా ప్రభువా విత్తుచుండగా నా ప్రభు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించము తండ్రి. ఇదిగో తండ్రి, పాటల్లో మీరే మహిమ పొందుకోనండి, స్తుతి ఆరాధన ద్వారా మీరే మహిమ తెచ్చుకోండి దేవా. సమస్త విధముల జ్ఞానముతో నా ప్రభువా నీ వాక్యమును తండ్రి మా యందు తండ్రి స్థిరపరచుము దేవా, సహాయం చేయండి తండ్రి. నీ పరిశుద్ధతను మాకు దయచేయండి. నీ ప్రభువా దేవా, స్తోత్రములు తండ్రి. తండ్రి నా ప్రభువా ఎల్లప్పుడూ తండ్రి నా దేవా అనునిత్యము తండ్రి నిన్ను స్తుతించే, నిన్ను మహింపరిచే జ్ఞానమును తండ్రి ఆలోచన మాకు దయచేయండి దేవా. మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఓ తండ్రి నా ప్రభు మీరే మహిమ తెచ్చుకుని మనం ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు అడిగి వేడుకొనిచున్నాను. ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం నుంచి 44వ పాట. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్న స్తుతి పాడదనని పాట పాడదాం. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా, 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. Amen. Glory. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసినా,
చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులో పడవేసినా, యేసు నామమే ఆధారం కాగా, యేసు రక్తమే నా విజయం. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకుక కాపాడు యేసు దేవునికే ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. గ్లోరీ, చప్పట్లు కొడదాం. తన చేతులతో నన్ను నిర్మించెనుగా, నా సృష్టికర్తను కొనియాడెదన్. తన చేతులతో నన్ను నిర్మించెనుగా, నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రఫా నన్ను స్వస్థపరచెన్, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసి నా ధ్వజముగా, అల్ఫా ఓమేగా ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. 200వ పాట. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి, గొర్రెలకై ప్రాణమును పెట్టిన మా మంచి కాపరివి అని పాడతాం. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా
మంచి కాపరివి. నా వారు ఎవరు నా కొరకు రక్తము చిందించలేదు. నా వారు ఎవరు నా కొరకు ప్రాణము అర్పించలేదు. నా వారు ఎవరు నా కొరకు రక్తము చిందించలేదు. నా వారు ఎవరు నా కొరకు ప్రాణము అర్పించలేదు. నీవే కాపరివి. నీవే నా ప్రాణ కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. త్రోవ విడిచి దిక్కులేని గొర్రెనైయుండగా కనికరముతో నీ మందలో నన్ను చేర్చుకొనినావా. త్రోవ విడిచి దిక్కులేని గొర్రెనైయుండగా కనికరముతో నీ మందలో నన్ను చేర్చుకొనినావా. నీవే నా ఆత్మ కాపరివి. నీవే నా ఆత్మ కాపరివి. మంచి కాపరివి నీవు, నా మంచి కాపరివి. Amen. Glory. మమ్మును మేపు గొర్రెలా కాపరివి నీవు. నీ స్వరమును విని నిన్ను వెంబడించే గొర్రెలము మేము.
స్వరమును మేపు గొర్రెలా కాపరివి నీవు. నీ స్వరమును విని నిన్ను వెంబడించే గొర్రెలము మేము. నీవే నీవే నా గొప్ప కాపరివి. నీవే నీవే నా గొప్ప కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. మంచి కాపరివి నీవు, మా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మా మంచి కాపరివి. గొర్రెలకై ప్రాణమును పెట్టినా మా మంచి కాపరివి. నా ప్రాణ కాపరివి, మా ఆత్మల కాపరివి, మా గొప్ప కాపరివి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు. ప్రార్థన అవసరతలు ఉన్నవి, దయచేసి వినండి. కుండలపేట సంఘం గురించి ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. ఎస్తేరు భర్తకి జీతాలు అందలేదని తెలియజేశారు. ఆ యొక్క సహోదరుడు గురించి, ఆ కుటుంబం గురించి జ్ఞాపం చేసుకోండి. అలాగే చిన్ని భార్య కీర్తన కొరకు ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. ఆమెకి బలహీనతగా ఉంది, ఆమె కొరకు మీ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. అలాగే సత్యపాల్ గారి భార్య ప్రిస్కిల్లా కొరకు మీ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. దేవుడు సంపూర్ణ ఆరోగ్యం బలం ఇచ్చినట్లుగా. అలాగే ఎలీషా ప్రసాద్ గారి తమ్ముడు ఎలీషా కొరకు కూడా మీ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. ఇంకనూ అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు మీ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. అలాగే రేపటి నుంచి వేటలకు వెళ్ళుచున్న బిడ్డల కొరకు అనేక మంది కొత్త వ్యాపారములు చేసుకుని ఉన్నారు. వ్యాపారాల గురించి, వేటల్లోని రాకపోకల్లో వ్యాపారం కొరకు సమస్త విషయంలో దేవుడు కాపుదల ఇచ్చి నడిపించినట్లుగా ప్రార్థన జ్ఞాపం చేసుకో. దుబాయ్లో ఉంటున్న కిరణ్ కుమార్కి కరోనా పాజిటివ్ వచ్చింది. గోగన మఠం నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఆ సహోదరుని గురించి ప్రార్థించండి. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. మరి యొక్క సమయంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ మరొకసారి మనము అందరము కూడా లైవ్లో వినుటకు దేవుడు కృప అనుగ్రహించున్నాడు. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతలమై ఉన్నాము. మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. దయచేసి మీ యొక్క స్థలములలో తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల మా యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నట్టు మా గొప్ప తండ్రి ప్రభువా, మరి నిన్ను మహిమపరచుటకు, నిన్ను స్తుతించుటకు, పాటలు పాడుటకు నీవిచ్చిన ఈ గొప్ప సమయము నీకు మహిమార్థముగా జీవించినట్లుగా ఈ భూమి మీద ఒక సాక్ష్యముగా మేము కలిగి ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి, బలపరచండి. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి ఈ యొక్క వాక్యం వినుట ద్వారా వారు విటమిన్స్ పొందుకుంటకు సహాయం చేయండి. ప్రభువా, నీవే బలపరచండి, బలమును అనుగ్రహించండి, సహాయం చేసి ఉన్నామని మేము నమ్ముతూ మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలు. మరి ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యము జ్ఞానిందాము. మరి అపోస్తల కార్యము 9వ అధ్యాయము, అపోస్తల కార్యము 9వ అధ్యాయము, మరి బైబిల్ తీసుకునండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము మరి 30వ వచనం 31వ వచనం నుండి చదువుకుందాం. కావున యోదయ గలిలయ సమరయ దేశమంతటా 34వ వచనం నుంచి చదువుతున్నాను. 33వ వచనం.
ఆ తరువాత పేతురు సకల ప్రదేశముల్లో సంచారం చేయొచ్చు లుద్దలో ఉన్న కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ అను ఒక మనుషుని చూసి, పేతురు, అయినయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతన్ని చూసి ప్రభువు తట్టు తిరిగిరి. మరియు యుప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినమంద ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవ చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. వెధవరాండ్లందరూ ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపివేసి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబిత, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవలెత్తి పరిశుద్ధులను వెధవరాండ్లను పిలిచి ఆమెకు సజీవురాలుగా వారికి అప్పగించాను. అలాగే 10వ అధ్యాయము చూసుకుందాం. ఇటలీ పట్టణమడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు ఉండెను. కైసరులో ఉండెను. భక్తిపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితోనూ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అలాగే 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయే పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలాయను. 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మెద్దుకెక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు బట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటను చూచాను. అందులో భూమి అనందుడు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఎలాగూ 3 మారు జరిగేను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. దేవుడి కొద్ది వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల యేసయ్య, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి మా గొప్ప తండ్రి, ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో 2-3 అనేక మంది వారి యొక్క ఇంట నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ యొక్క హస్తం ఉంచండి. ప్రభువా, నీ యొక్క రొట్టెను విరిచి మాకు వడ్డించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నీవే మాకు సహాయకుడువు, నీవే మాకు మరి తండ్రి బలము. ప్రభువా, నీవే మాకు భద్రత ఉన్నావు. ప్రభువా, నీ మార్గంలో నడుచుటకు నీ కృప, నీ బిడ్డలు వినుచున్నటువంటి బిడ్డలను మరి ప్రభువా నీ మార్గంలో నడుచున్నట్లుగా ప్రార్థిస్తున్నాం. బలపరచండి, సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. మరి యొక్క సమయంలో చిన్న ప్రకటన చేయగోరుతున్నాను. అయితే ఈరోజు సాయంకాలము, అనగా ఆదివారం సాయంకాలం తుని బర్నబాస్ గారి చర్చిలో వాక్యం చెప్పవలసి ఉన్నది. అంటే అక్కడ ఉన్నటువంటి రేఖవానపాలెము, అలాగే మరి జగన్నాథపురం, అక్కడ కోటనందూరు దగ్గర జగన్నాథపురం, అలాగే అన్నవరంలో ఉన్నటువంటి సంఘము వారు అందరూ కూడా మరి లైవ్లో, అనగా నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పుట కాదు కానీ
మరి లైవ్లో వారు వాక్యం వినాలన్నటువంటి ఉద్దేశం కలిగి పాస్టర్ బర్నబాస్ గారు మరి వాక్యం బోధించాలని నన్ను కోరారు. మరి వారి కొరకు, మరి ఆ సంఘము కొరకు, నేను చెప్పే వర్తమానం కొరకు మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. అంటే సాయంకాలము 8 గంటలకు మరలా మరి వాక్యము వారికి బోధించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రార్థించండి. వారికి ఏదైతే అవసరం ఉన్నదో మరి ఆ వాక్యము బోధించినట్లుగా, దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థించండి. ఇదివరకు అయితే మేము ఒక కారు తీసుకొని అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు అక్కడ భోజనం చేసి అక్కడ ఉన్నటువంటి ఆతిథ్యం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు ముఖాముఖిగా చూసి వాక్యం చెప్పేవాళ్ళం. అయితే ఇప్పుడు అలా కాదు, అంతా కూడా ఆన్లైనే. కాఫీ, టీ, ఇడ్లీ మొత్తం అంతా ఆయన ఆతిథ్యము మొత్తం అంతా కూడా ఆన్లైన్లోనే ఆ సంభాషణ జరుగుతూ ఉంటుందని నేను తలస్తున్నాను. అంటే మొత్తం అన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతూ ఉన్నాయి. మరి వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మంచి సేవకుడు అక్కడ కష్టపడుతుండగా మరి ఎంతో కష్టపడి శ్రమించి వారికి పేద ప్రజల మధ్య సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అనేక మందికి ఒక టవర్, అంటే ఒక లైట్ హౌస్గా మరి ఆ తుని పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు సరైనటువంటి వర్తమాన సంఘం లేదు. కానీ ఆయన ఆ భారం కలిగి, ఆ ప్రేరణ కలిగి అక్కడ ఒక చిన్న స్థలం ముందు చర్చి కట్టి మరి అనేకులు వాక్యం వినబడినట్లుగా, అంటే అన్నవరము, జగన్నాథపురం, కోటనందూరు, నర్సీపట్నం పక్కన్నటువంటి ఊర్లందరికీ కూడా ఒక వైద్యుడిగా దేవుడు అక్కడ నిలబెట్టారు. ఒక వైద్యుడు, ఒక డాక్టర్గా అక్కడ దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు. నిజముగా వారు దీవించబడినట్లుగా అక్కడ ఈ వర్తమానము పలు చోట్లకు పంచిపెట్టుటకు దేవుడు బర్నబాస్ గారిని ఇంకా అభివృద్ధి చేసినట్లుగా, మరి అక్కడ ఒక స్తంభముగా దేవుడే నిలబెట్టి అన్నాడని, ఆ ప్రేరణ దేవుడే ఇచ్చాడని, మరి అతడు చాలా డబ్బులు ఖర్చు చేసి అక్కడ మందిరము కట్టి, అంటే విశ్వాసులు ఎటువంటి చాలా సామాన్యమైనటువంటి కష్టపడి వారు పనులు చేసుకున్న వారి మధ్య ఒక చాలా సమర్పణ కలిగి చాలా డబ్బులు అవంతా కూడా ఖర్చు చేసిందంతా కూడా చర్చ్ సంఘానికే పెట్టి ఉన్నారు. నిజంగా ఆ యొక్క సంఘం ఫలించాలని మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అనేకులు ఆ స్థలంకు వచ్చే వాక్యంలాగున మీరు ప్రార్థించండి. ఎందుకంటే అది ఒక వైద్యుడు దేవుడే అక్కడ పెట్టాడు అలా అని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను. అక్కడ పేతుర్ని ఏ విధముగా వాడుకొని ఉన్నాడో ఆ సామాన్యుడిని కూడా అలా దేవుడు వాడుకుంటాడని నేను విశ్వసిస్తున్నాను. మరి మీరు ప్రార్థించండి. సాయంకాలము వారి మధ్య దేవుని వాక్యము, అంటే లైవ్లో వారు అన్నవరము, ఆ చిన్న పేర్లు ఉన్నాయి, అవి నాకు తెలవు. జగన్నాథపురం, తుని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నేను చెప్పే వాక్యము వారు వింటారు. కాబట్టి వారికి అవసరమైనదే దేవుడు అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థించాలని, మీరు ప్రార్థించాలని మీ ప్రార్థన సహాయము నేను అడుగుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే చాలామంది దేవుని దగ్గర నుండి సహాయం పొందాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అర్థమవుతుందండి? దేవుని దగ్గర నుండి సహాయము, దేవుని దగ్గర నుంచి మాకు సహాయం చేయాలి, ప్రభువా నువ్వు సహాయం నాకు చేయాలి అలా అని చెప్పేసి అన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటారు. అంటే దేవుడు నాకు సహాయం చేయాలి అలా అని చెప్పేసి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పేసి, దేవుని యొక్క హస్తం నాపై ఉండాలన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ అది మనం కొన్నిసార్లు చేసే విధానంలో మనం పొరపాటు చేసి ఆ ఆశీర్వాదంలో మనము పొందకుండా మనమే చేసుకుంటూ ఉంటాం. మనము ఆ ప్రార్థన లేక ఆయన యొక్క దేవుని యొక్క సహాయం మనం పొందకుండా, మనం చేసినటువంటి క్రియను బట్టి మనం పొందకుండా అవుతూ ఉంటాము. కాబట్టి అది ప్రవక్త చెప్పిన నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు అంటే ఎవరి కొరకు అలా అని చెప్పేసి అలా అంటే సహాయం పొందాలి అలా అంటే ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? మీరందరూ కూడా సహాయం పొందాలని ఇష్టపడుతున్నారు కదా. నేను అనుకుంటున్నాను మీరందరికీ కూడా ఆశ ఉన్నది. ఎక్కడున్నప్పటికీ కూడా దేవా నాకు సహాయం చేయాలా అని చెప్పేసి అన్నటువంటి ఆశ మీ అందరికీ ఉంటుంది.
కాకపోతే అయితే దేవుని యొక్క సహాయం ఎలా పొందుకుంటామో ప్రవక్త చెప్తూ ఉన్నారు. ఎలా పొందుకుంటాం అలా అంటే, మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. ఎవరి కొరకు? నీ కొరకు కాదు, నీ బిడ్డల కొరకు కాదు, నీ కుటుంబం కొరకు కాదు. నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు సహాయం పొందుతారు. ఏమండి, విన్నారా ఎప్పుడైనా ఈ సంగతి? కుటుంబ బలిపీఠం ఎంతమంది చదువుతున్నారు? అందులో మే 22 తారీఖున ఆయన మాట్లాడింది అందులో ఉంది. అంటే 142వ దినము. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, హల్లెలూయా, మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు సహాయం పొందుతారు. గత రాత్రి మీరు ఒకరి మీద ఒకరు చేతులు ఉంచండి. మీ కొరకు మీరు ప్రార్థన చేయవద్దు, మీ కొరకు మీరు ప్రార్థన చేయవద్దు, మరొకరి కొరకు ప్రార్థన చేయండి, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పాను. హల్లెలూయా. గ్రంథం చెప్పింది అదే. మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకునుడి, ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేయండి. దయచేసి మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని, ఈ సూత్రాన్ని మీరు చెయ్యాలండి. ఈ సూత్రాన్ని మీరు చేయాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేయుట, మీరు రాత్రి ఒకవేళ 3 గంటలు లేచినా, రాత్రి 1 గంటకి లేచినా, మరి తెల్లవారు 6 గంటలకు ఒకవేళ లేచి మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే, ప్రభువా, నా కొరకు, నా పిల్లల కొరకు, నా స్థలాల కొరకు, నా యొక్క ఉద్యోగాల కొరకు, నాకు లేక బోటు కొరకు, నా వ్యాపారం కొరకు కాదు, కానీ ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. అలాగ బైబిల్ చెప్తూ ఉంది. యోబు శ్రమలో ఉన్నప్పుడు, యోబు కష్టంలో ఉన్నప్పుడు, యోబుకున్నటువంటి పరిస్థితులతో అన్నీ కూడా తారుమారు అవుతూ ఉన్నప్పుడు, ఇతరుల ద్వారా విమర్శ పొందుతూ ఉన్నప్పుడు, ఇతడు ఏదో పాపము చేశాడు అలా అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు, అతడు అయితే ఇవన్నీ కూడా మనసులో ఉంచుకోలేదండి. వారి కొరకు ప్రార్థన చేసేవాడు. ఎవరైతే బాగా హింసించారో, అర్థమైందా మీకు? ఎవరైతే మాటలతో సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ సూటిగా పోటు అంటే చాలామంది చాలా విధములుగా గౌరవం లేకుండా మరి సంఘములో ఉన్నటువంటి పిల్లల కొరకు మాట్లాడవచ్చు, లేక నీ సహోదరుపై అసూయ చెంది నువ్వు మాట్లాడుతూ ఉండవచ్చు, నీ యొక్క సోదరుపై పక్కన్నటువంటి వారిని దుమ్ము పట్టి వారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే వారి కొరకు, ఇక్కడ ఎవరి కొరకు? వారి కొరకు ప్రార్థించేవాడు అనమాట. ఎవరు? యోబు. యోబు ఒక ప్రవక్త. యోబు శ్రమలో ఉండి, కష్టంలో ఉండి, శోధనలో ఉండి, ఎటు తోచని పరిస్థితుల్లో అతనికి వచ్చినప్పుడు, తన యొక్క శరీరము కూడా సహకారము చేయలేనప్పుడు, తన యొక్క శరీరం అంతా కూడా గాయములతో పుళ్ళుతో ఉన్నప్పుడు, అతన్ని కూడా వేధించినటువంటి వారు, తన యొక్క సొంత మిత్రులు, సొంత స్నేహితులు అతన్ని వేధిస్తూ ఉన్నప్పుడు, గుచ్చుతూ ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేశారు. వారి కొరకు మీరు బైబిల్ యోబు గ్రంథంలో చివరి అధ్యాయంలో మీరు చూడండి, ఈ మాటలు ఉంటుంది. ఎప్పుడైతే అతను ప్రార్థన చేశాడో వారి గురించి, అతను విడుదల పొందాడు అనమాట. ఎవరు విడుదల పొందాడో? ప్రార్థన చేయుట ద్వారా యోబు విడుదల పొందుకుని ఉన్నాడు. మరి మీరు ఏం చేస్తున్నారు? కక్ష ఉన్నట్లయితే కక్షతో, అసూయ ఉన్నట్లయితే అసూయతో, ద్వేషం ఉన్నట్లయితే ద్వేషముతో కాదండి, మీరు ప్రేమతో, ఏకత్వము కలిగి ఉండాలని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. నీ నుండి దేవుడే ఏదైనా ఆశిస్తూ ఉన్నట్లయితే యథార్థతను ఆశిస్తూ ఉన్నాడు. నీ దగ్గర నుండి ఆశిస్తున్నట్లయితే ఆయన ఒక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశిస్తూ ఉన్నాడు. అంటే భయము అలా అని చెప్పేసాలంటే, భయము భక్తి అలా అని చెప్పేసాలంటే, భయము భక్తి అలా అని చెప్పేసాలంటే అది ఒక భీతి, గౌరవంతో కూడింది. అంటే భూసోడొస్తున్నాడు, దొంగోడొస్తున్నాడు అన్నది కాదు, అది కాదు. అయితే ఒక భయభక్తులతో, అలాంటి ఒక గౌరవముతో కూడినది. ఆ యొక్క గౌరవము, ఆ యొక్క మర్యాద, ఆ తగ్గింపు, ఆ యథార్థత నీకు ఎప్పుడైతే వస్తూ ఉందో దేవునికి సమీపంగా ఉంటావు. దేవుని యొక్క దూత నీకు దగ్గరగా ఉంటాడు. ఇజ్రాయేలును నడిపించినటువంటి ఆ దూత నన్ను నడిపించనని ప్రవక్త బ్రహ్నాం గారు సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. బ్రహ్నాం గారు ఏం సాక్ష్యం ఇస్తున్నారంటే, ఇజ్రాయేలీలను నడిపించినటువంటి ఆ దూత నన్ను నడిపించింది.
నన్ను రక్షించినటువంటి. అయితే ఇక్కడ ప్రవక్త మాట్లాడిన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే మొదట దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు నా కృతజ్ఞతలు తెలియజేయకూరుచున్నాను. అలా నన్ను రక్షించి మరియు తన సొంత రక్తముతో నన్ను కడిగాను. మరియు అలా ముఖాముఖిగా ఏదో రోజున ఆయనను చూచినట్లు ఈ చక్కని మరియు ఈ మహిమకర నిరీక్షణ నాకు ఇచ్చాను. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రవక్త మాట్లాడింది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన తన యొక్క సొంత సాక్ష్యాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఆ సాక్ష్యము మన మధ్య పంచుకుంటున్నారు. ఆ ఆదివారం మధ్యాహ్నం ప్రభువు దూత బహిరంగముగా ఆయన మొదటిసారి కనిపించాను. మరియు ఆకాశము నుండి క్రిందకి దిగి వచ్చిన వెలుగై ఉండేను. మరియు అక్కడ నిలిచాను. బహుశా ఈ రాత్రి ఎవరైతే నిలిచి ఉన్నారో గుడారములో ప్రజలు మరియు ఆ వెలుగును చూచాను. ఆ వెలుగు చాలామంది చూశారట. హల్లెలూయా. ప్రవక్త ఆ విషయాన్ని చెబుతూ ఆ యొక్క అగ్నిస్తంభము, ఇజ్రాయేలు నడిపించినటువంటి ఆ అగ్నిస్తంభము మన మధ్య ఉన్నదని ప్రవక్త మాట్లాడుతున్నారు. ఇజ్రాయేలు నడిపించినటువంటి ఆ అగ్నిస్తంభము మన మధ్య ఉన్నది, నా యొద్ద ఉన్నది. ఎంత నిశ్చయత కలిగి ఉన్నాడో గ్రహించండి. అతడు దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో. ఇతరుల కొరకు ప్రార్థించుట మనము చేసినప్పుడు ఇతరుల కొరకు ఆయన నన్ను రక్షించి ఆయన రక్తము ద్వారా నన్ను కడిగి, నా పాపములు నా తప్పిదములను కడిగి ఆయన ఎంత ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు. అలా అని చెప్పేసానంటే ఆ ఇజ్రాయేలు నడిపించినటువంటి అదే అగ్నిస్తంభము నాతో కూడా నిలిచి ఉన్నప్పుడు ప్రజలు ఫోటోలు తీశారట. చాలామంది చూశారని ప్రవక్త మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మరి అనేకులు చూశారు అని ప్రవక్త చెప్పి ఇంకొకటి ప్రవక్త చెప్తూ ఉన్నారు. అక్కడ నక్షత్రము ఉదయించినప్పుడు ఎక్కడండి ఆ యొక్క మరి జ్ఞానులు నక్షత్రం చూసి ఆరాధింపవచ్చుతమని వారు చెప్పారు. కానీ ఎవరు చూడలేదండి. రాజులు చూడలేదు, యాజకులు చూడలేదు. కానీ ఈ జ్ఞానులు చూశారు నక్షత్రాన్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే జ్ఞానులు మాత్రమే గుర్తించి ఉన్నారు నక్షత్రాన్ని. ఇంకా మీరు చూసినట్లయితే మరి ఆ యొక్క ఆ మార్గంలో పోతూ ఉన్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు మార్గములో, దమస్క మార్గములో అతన్ని దర్శించి ఉన్నాడు దేవుడు. ఆ వెలుగు అతను తాకింది. పక్కన్నవారు ఎవరు కూడా చూడలేదు, పౌలు మాత్రమే చూసి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇంకా మీరు చూసినట్లయితే ఎలీషా దోతానులో ఉన్నప్పుడు ఆ దోతానులో అతను పట్టుకోవాలని సైన్యమంతా కూడా చుట్టుముట్టినప్పుడు ఇక్కడ మీరు చూసారా, వారందరూ కూడా అతను పట్టుకోలేకపోయారు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ పనివాడు ఆ గెహజీ, అయ్యా మనం చనిపోతాం అలా అని చెప్పేసి అని గొల్లపెట్టినప్పుడు ఏమైంది అలా అని చెప్పేసి అని ఎటువంటి బెడద లేకుండా, ఎటువంటి భయము లేకుండా, ఎంతో దేవుని యందు విశ్రాంతి పొందుకొనుచు చక్కగా నిమ్మలంగా, ఎటువంటి భయం లేకుండా అంతా మనల్ని ముంచివేస్తూ ఉంది, మనం ఇక చచ్చిపోతాము, ఇదే చివరి సమయం అలా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఏమైంది అలా అని చెప్పేసి అని కొంచెం కూడా ఆయనకు బెడదలేదు. ఎందుకు అలా అని చెప్పేసి అలా అంటే క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఒక భద్రత ఉన్నదండి. భయం ఏమి పడవలసింది. ఒక చివరి ప్రజలు మాట్లాడుకున్నప్పుడు, డాక్టర్లు మాట్లాడుకుంటున్నప్పుడు అది నీ చెవికి వినబడినప్పుడు ఇక మరణమే, ఇక లేచే ప్రయత్నం లేదు, ఇక్కడ ఇతడు చనిపోతాడు, కొన్ని నిమిషాలు మాత్రం బతుకుతాడని నీ చెవికి వినబడినట్లయితే, క్రీస్తులో ఉన్నట్లయితే, నీవు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఏ విశ్వాసం అండి, నేను మరి చర్చిలకి వెళ్ళండి, కూర్చోండి, అదంతా మంచిదే, కరెక్టే. కాకపోతే దేవునితో నువ్వు సంబంధము కలిగి ఉన్నట్లయితే, ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నట్లయితే, విశ్వాసము నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన నీకు ఒక సంబంధము నువ్వు కలిగి ఉన్నట్లయితే, చివరి ఆ సమయంలో కూడా డాక్టర్లు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలు, ఆ శబ్దము నీ చెవికి వినబడినట్లయితే నువ్వు చనిపోవు నా సహోదరి, నా సోదరుడా. ఎందుకలా అంటే దేవుని యొక్క మాట నీ జీవితంలో శ్రేష్టమే ఉన్నదని, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నదని డాక్టర్లే కాదు, నీ ప్రజలే కాదు, నీ యొక్క ముందు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు ఏమి చెప్పినప్పటికీ విశ్వాసము
ఆ భద్రతలో నువ్వు ఉన్నంత కాలము ఏ మానవుడు, ఏ దయ్యము, ఏ పాతాళంలో ఉన్నటువంటి 10,000 దయ్యాలు లేచి నీ మీదకు వచ్చి దాడి చేయలేవని ప్రవక్త చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు నిశ్చయత ఎక్కడ ఉన్నది అలా అని చెప్పేసి అలానంటే భద్రత ఎక్కడ ఉన్నదనంటే క్రీస్తులో. భద్రత ఎక్కడ ఉన్నదండి? క్రీస్తులో. నువ్వు సంఘానికి వస్తావు, కూర్చుంటావు, బయటికి వెళ్ళిన తర్వాత నేరారోపణ చేస్తూ ఉంటావు. ఎవరి మీద? సంఘం మీద. ప్రవక్త మాట్లాడుతున్నారు, అది విశ్వాసం అని పిలవబడదు. సంఘముకు వెళ్ళుట ద్వారా అది విశ్వాసమని పిలువబడదు. నువ్వేం చేస్తావు అలా అని చెప్పేసి అంటే సంఘానికి వస్తావు, కూర్చుంటావు, పక్కన్న వాడు మీద నేరారోపణ చేస్తూ ఉంటావు, ఈమె వైపు నీవు నేరారోపణ చేస్తూ ఉంటావు, చివరికి పాస్టర్ మీద కూడా నువ్వు నేరారోపణ చేస్తూ ఉంటావు. అయితే అది నీవు పొరపాటులో ఉన్నావు అన్నటువంటి సంగతి నీకు తెలియదు. ప్రవక్త చెప్తూ ఉన్నారు, నీవు ఎల్లప్పుడూ నువ్వు వెళ్ళుచున్న నీ సంఘమును గూర్చి విమర్శించుచు. ఎవరి గురించి నువ్వు విమర్శిస్తున్నావు? సంఘానికి నువ్వు ఎందుకు వెళ్ళావు? అందరితో కూర్చుంటావు, ఆహాహా ఓహోహో అంటావు, పాటలు పాడతావు, మర్యాదగా ఉంటావు. నీవు బయటికి వెళ్ళి ఎవరి గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు? సంఘంలో మంచి ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తావు, సెకండ్ తీసుకుంటావు, మర్యాదగా ఉన్నట్టుగా నువ్వు ఉంటావు, దైవభక్తి కలిగినటువంటి కుటుంబంలో పెరిగినట్లుగా ఉంటావు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, చాలా చక్కగా మర్యాదగా ఉంటావు. బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు అలా అంటే నీవు ఎల్లప్పుడూ వెళ్ళుచున్న నీ సంఘమును గురించి విమర్శిస్తూ ఉంటావట. మా సంఘంలో అండి అతను ఉన్నాడు కదా, మా సంఘంలో ఇతను ఉన్నాడు కదా అంటే నీవు భక్తిహీనుడు అయిపోతున్న ఆ సంగతి నువ్వు గుర్తుంచుకోవట్లేదు. విశ్వాసమును కలిగి లేకపోతూ ఉన్నావు, విశ్వాసమును కలిగి లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. నా సహోదరి, నా సోదరుడా, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, నువ్వు ఎల్లప్పుడూ నీవు వెలుచున్న నీ సంఘమును గూర్చి విమర్శిస్తూ ఉంటావు, ఫిర్యాదులు చేస్తూ ఉంటావు. అది సంఘము నడిపించు జాలనంత వరకు నీవు అధికముగా భారం పట్టుకొని ఉండవచ్చు. అసలు సంగతి అదే. నీవు ఆ సంఘమును దించి కడిగి శుభ్రం చేసుకొని సరిగా సిద్ధము చేయ అవసరత గలదు. నీ మూటలు ఇప్పాలని ప్రవక్త మాట్లాడుతున్నారు. అంటే నీ యొక్క ఆ ముడి ఇప్పేయండి, అదంతా ఇప్పేయండి. ఆ స్వార్థం అన్నది నీ యొక్క సంచిలో, నీ మూటలో పెట్టుకొని ఉన్నావు. వారి మీద అసూయ అన్నది నీ మూటలో పట్టుకొని ఉన్నావు. నీ యొక్క ఆ మూటలో ద్వేషాన్ని పట్టుకొని ఉన్నావు. నీ సంఘ కాపురతో సమాధానము కలిగి లేనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావు. అక్కడ ఏమవుతుంది అలా అని చెప్పేసి అలా అంటే అవన్నీ కూడా ఇప్పేసుకోండి అని ప్రవక్త చెప్తూ ఉన్నారు. ఏం చేయాలా? వాక్యం అయిన తర్వాత నువ్వు ఏం చేయాలా? వాక్యానికి నువ్వు లోబడి, అయ్యో నేను పొరపాటు చేశాను, నా స్నేహితుల గురించి నేను మాట్లాడాను, నా పక్కన్నటువంటి వారి గురించి నేను మాట్లాడాను, నేను ఎల్లప్పుడూ వెలుచున్నట్టు నా సంఘము గురించి నేను మాట్లాడుట తప్పు. దానివలన విశ్వాసం గతకుడుగా నువ్వు అయిపోతూ ఉంటావు. దానివల్ల ఏమవుతావు అంటే నువ్వు రెగ్యులర్గా నువ్వు ఎల్లప్పుడూ వెళుతున్నట్టు నీ సంఘము కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అలా అని చెప్పేసి అంటే విమర్శిస్తున్నావు, ఫిర్యాదులు చేస్తూ ఉన్నావు. అది అధికమైనటువంటి భారం నీ నెత్తి మీద పెట్టుకుంటున్నావు. ఏంటి అలా అని చెప్పేసి అంటే ఎక్కడ లేనటువంటి భారం నీ నెత్తి మీద పెట్టుకొని వీళ్ళు ఎలాగలండి, అలాగలండి, ఇది ఎలాగలండి, అది కరెక్ట్ కాదండి, ఇక్కడ ఇది కాదండి, అది ఒక నీవు ఏదో చెయ్యాలని నువ్వు ఆశపడుతూ ఉంటావు, ఏదో చెయ్యాలని. కానీ నీవు యథార్థత కలిగి ఉన్నంత కాలము, అనుకో కలిగి ఉన్నంత కాలము, మర్యాద కలిగి జీవించుతున్నంత కాలము, ప్రజలతో సంఘము అలా అనగా క్రీస్తు శరీరమై ఉన్నారన్న సంగతి నువ్వు మర్చిపోయి, వారు తప్పు చేశారా? తప్పు చేసి ఉండవచ్చు, దేవుడు క్షమిస్తాడు. నీవు తప్పు చేసావా? ఏంటి ఫిర్యాదులు చేస్తూ ఉన్నావా? లేక ఇతరుల కొరకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? నీవు వారి కొరకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నేను తప్పు చేశానని నువ్వు ఒప్పుకొనినప్పుడు దేవుడు తన యొక్క సొంత రక్తము ద్వారా ఆయన నిన్ను కడిగి, హల్లెలూయా, ఏం చేస్తూ ఉన్నాడు అలా అంటే, నన్ను ప్రభువా నేను తెలియక నేను మాట్లాడి ఉన్నాను, ప్రభువా నీ కృప నాపై ఉంచు, సహాయం చేయాలా అని చెప్పేసి ప్రభువుని అడుగుట ద్వారా, దేవుణ్ణి అడుగుట ద్వారా, దేవునికి సమీపించుట ద్వారా, దేవుని యొక్క వాక్యమునకు విధేయత అవుట ద్వారా, దేవుని యొక్క ఆ యొక్క వర్తమానమునకు లోబడుట ద్వారా
హల్లెలూయా. దేవుని యొక్క సందేశము వాక్యమునకు లోబడుట ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఏకాత్మ నీకు రావాలి. ఏకాత్మ నీకు ఎప్పుడైతే నీకు రాలేదో అక్కడ నీకేమవుతుంది అలా అని చెప్పేసి అంటే ఏకాత్మ నీకు రావాలి. ఏకాత్మ నీకు ఎప్పుడైతే వచ్చి ఉన్నదో ఆ ఏకాత్మ అంటే మనమందరము ఒకటే, మనమందరము కూడా క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాము అని నీవు ఆ యొక్క స్థితికి నువ్వు రావాలి. అంతే తప్ప నువ్వు ఎల్లప్పుడూ నువ్వు వెలుచున్నటువంటి నీ సంఘంను గురించి విమర్శించుతూ ఫిర్యాదులు చేయొచ్చు, ఆ నడిపించినంత కాలము నువ్వు అధికమైనటువంటి భారం పట్టుకొని ఉండవచ్చు. కాబట్టి నువ్వేం చేయాలి అలా అని చెప్పేసాలంటే ఆ తగ్గింపు, ఆ మర్యాద, ఆ అనుకువ, ఆ దేనత్వము, ఆ ఏకత్వము నువ్వు కలిగి ఉన్నంత కాలము దేవుని నుండి ఏమీ కూడా పొందుకోలేవు. హల్లెలూయా. వింటూ ఉన్నారా? మీరు వింటున్నారండి? నేను మాట్లాడుతున్నది నేను స్తంభాలు చూసి నేను వాక్యం చెప్తున్నాను. మీరు అందరూ వింటున్నారు అలా అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క హృదయంలో కూడా ఈ వాక్యం పడాలని, ఎందుకంటే మనం ఎలాగూ సరిచేయబడాలో ఆ విషయాలు ప్రవక్త చెప్పినది మనం జ్ఞానించబోతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రవక్త చెప్పినటువంటి సాక్ష్యములో దేవుడు నన్ను కడిగాడు, దేవుడు నన్ను ఏమి చేసి ఉన్నాడు అలా అని చెప్పేసి అలా అంటే కడిగి ఉన్నాడు. దేవుడు నన్ను ఏమి చేసి ఉన్నాడు? కడిగి ఉన్నాడు. దేవుడు నన్ను కడిగి ఏమి చేశాడు? అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 32వ వచనంలో 117, 118 వచనంలో అక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ప్రవక్త తన సాక్ష్యము చెబుతూ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయన తన వలె ఎవరైతే ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నారో, హల్లెలూయా, ఇక్కడ మీరు చూసినట్లయితే సాక్ష్యం చెప్తూ ఆ సాక్ష్యంలో ఏమిటి అలా అని చెప్పేసాలంటే ఏ విధముగా అయితే ఆ నక్షత్రమును చూసి ఆ జ్ఞానులు నడుచుకుంటూ వెళ్ళారో అదే విధముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గములో మనం ప్రయాణం చేసినట్లయితే, హల్లెలూయా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములో మనము ప్రయాణం చేసినట్లయితే, హల్లెలూయా, అక్కడ ఏమవుతుంది అలా అని చెప్పేసి అలానంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గమున మనము నడవలసినటువంటి అవసరం ఉన్నది. హల్లెలూయా. పేతురు గురించి మనం చూసినప్పుడు అతడు ఒక చదువు లేనటువంటి వాడు. పేతురు కొరకు చూసినప్పుడు అతడు ఒక చదువు లేనటువంటి వాడు. పేతురు కొరకు చెప్పినప్పుడు అతడు ఒక చదువు లేనటువంటి వాడు. అతడు ఏం చేసి ఉన్నాడు అలా అని చెప్పేస్తున్నానంటే అతడు ఒక మీలో చదువు లేనటువంటి వాడు. అతడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతని మధ్యకు దిగినప్పుడు అక్కడ ఏం జరిగింది అలా అని చెప్పేసానంటే ఆ 120 మంది మధ్య దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క దేవుని యొక్క దూతే కిందకి దిగి వచ్చినప్పుడు లేక వెలుగు వారి మధ్యకు వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ చీకటి దూరం అవటం మనం గమనించగలం. ఈ పేతురు గారే యేసు ప్రభు వారితో నడిచినటువంటి వ్యక్తి. ఈ పేతురు గారు ఎవరితో నడిచినటువంటి వ్యక్తి? యేసు ప్రభు వారితో నడిచినటువంటి వ్యక్తి. యేసు ప్రభు వారితో నడిచినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు వారితో నడిచినప్పటికీ కూడా అతడు అబద్ధములాడుతూ ఉన్నాడు. మీరు గ్రహించారా? యేసు ప్రభు వారితో నడిచినటువంటి వ్యక్తి, అక్కడ నడిచినటువంటి వ్యక్తి. అలాగూ మనం కానీ ఒకవేళ ఉన్నట్లయితే నడిచినట్లయితే ఆ నడుచున్నటువంటి ఆ వ్యక్తి మరి యేసు ప్రభు వారిని ఎరగనని ముమ్మారు పలికినట్లుగా మనం చూస్తాం. ఎందుకని ఆ యొక్క నడిచినటువంటి వ్యక్తి అబద్ధం మాట్లాడి ఉన్నాడు? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మే ఉన్నది, నిత్యజీవమే ఉన్నది. జో, గ్రీక్ భాషలో జో అని చెప్తారు. అది ఏమిటి అలా అని చెప్పేసానంటే నిత్యజీవం. ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గములో మనము నడవలసినటువంటి అవసరం ఉన్నది. నీతీకరణము, ఆయన ఏం చెప్పి ఉన్నారు? మారు మనసు పొందండి.
పేతురు గారు కాదు నేను మాట్లాడేది, ఆయన మాట్లాడేది ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ. ఆయన ఏం చెప్పాడు అలాంటి మొట్టమొదటిగా మనము మార్పు చెందవలసి ఉన్నది. మారు మనసు పొందండి, ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మీరు పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును చెందునని చెప్పాను. హల్లెలూయా. ఈ వాగ్దానము అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే పేతురు కాదు, అక్కడ చదువు లేనటువంటి పేతురు కాదు మాట్లాడింది. చాలామంది పేతురు చెప్పింది మీకు కావాలా, యేసు ప్రభువు వారు చెప్పింది కావాలా అలా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఈ పేతురు చెప్పింది కాదు అక్కడ ఉన్నది. అక్కడ ఏమిటి అలా అని చెప్పేసి అలా అంటే పేతురు చెప్పినటువంటి మాట అక్కడ కాదు, కానీ పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చెప్పినటువంటి మాట. పరిశుద్ధాత్మని ఎంతమంది నమ్ముతున్నారు? పేతురులో పరిశుద్ధాత్మ దిగింది. ఇప్పుడు ముందైతే అతను అబద్ధం ఆడాడు, అతని యొక్క మాట ఒక నిశ్చిత లేనట్టుగా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అయితే ఇక్కడ దేవుడే చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి. దేవుడే చెప్తూ ఉన్నాడు, ప్రతి వాడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. అంటే ఇక్కడ మీరు చూడండి, ప్రవక్త బ్రహ్మాం గారు చెప్తూ ఉన్నారు ఏమిటి అలా అంటే నీతీకరణం నీ జీవితంలో జరగాలి, తరువాత యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడాలి, మూడవదిగా యేసుక్రీస్తు అన్నటువంటి ఆ నీ జీవితంలోనికి రావాలి. దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటాడు, దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటాడు, దేవుడు నీవు ఐక్యపరచబడుతూ ఉంటావు. దేవుడు ఏదైతే చేయబోతూ ఉన్నాడో అది నీ యందు వ్యక్తపరచబడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే సంగీతం గురించి ప్రవక్త బ్రహ్మాం గారు ఈ వర్తమానంలో ఒక విషయము చెప్తూ ఉన్నారు. లూయిస్ నుండి వచ్చినటువంటి ఒక ఆమె పెంతుకొస్తా ఆమె ఒక బట్టలు ఉదుక్కున్నటువంటి ఆ చెక్క మీద ఆమె కొడుతూ ఉంది. ఆమె చాలా ఉత్తేజంగా ఆమె పియానో ఆమె వాయించుట తెలుసు, కానీ ఆమె చెక్కదాని మీద అంటే బట్టలు ఉదుకు చెక్కదాని మీద ఆమె కొడుతూ చాలా ఆత్మవిశ్వముగా ఆమె నాట్యం చేస్తుంది. కొంత సమయంలో ప్రవక్త అది చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆమె నాట్యం చేయటం ప్రారంభించింది. ఆమె ఆత్మలో నాట్యం ఆడుతూ ఉంది. కొన్నిసార్లు నీ జీవితంలో విక్టరీ జరిగినప్పుడు, విజయం జరిగినప్పుడు ఎవరితోనూ కూడా సంతోషించలేవు, దేవునితో మాత్రమే సంతోషిస్తాం. హల్లెలూయా. నీ జీవితంలో విక్టరీ అన్నది నీ జీవితంలో ఎప్పుడైతే హృదయానికి జరిగి ఉన్నదో, హృదయంలో అది అనుభవిస్తూ ఉంటావు, అక్కడ ఒక ఆత్మలో ఒక నడిపింపు వస్తుంది. ఒక ఆత్మలో నీవు నాట్యం చేస్తూ ఉంటావు. ఆమెను చూసి ప్రవక్త అలా చూస్తూ ఉన్నారు, ఏమిటి ఈమె నడుచుట ఏమిటి, ఈమె యొక్క ఆ విధానము ఏమిటి అలా అని చెప్పేసి చూస్తున్నప్పుడు ఆమె ఆ ఆత్మలో నాట్యమాడుతూ ఉందన్నమాట. ఆమె ఆత్మలో నాట్యమాడుతూ ఉన్నప్పుడు ప్రవక్త ఎక్కడైనా ఈమె చేసిన దానికి అంటే చెక్క మీద కొట్టుతూ పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ, ఒక బట్టలు ఉతికే చెక్కల మీద కొట్టి దేవుని మహిమపరుస్తూ ఈమె దేవునికి ఏ విధముగా ఏమి చేస్తూ ఉంది, దేవునికి ఏమి చేస్తూ ఉంది, ఏ విధముగా లేఖనము సపోర్టు ఉన్నదా అలా అని చెప్పేసి లేఖనం యొక్క సపోర్ట్ ఏమైనా ఉందా అలా అని చెప్పేసి చూసినప్పుడు లేఖనం యొక్క సపోర్ట్ లేదండి. లేఖనం యొక్క సపోర్టు ఉంది, లేదని కాదు. మిరియాము ఒక విజయవంతమైనటువంటి జీవితము చూసింది. మిరియాము ఏమి చూసింది? ఒక విజయవంతమైనటువంటి జీవితము చూసింది. ఆమె ఎప్పుడైతే విజయవంతమైనటువంటి జీవితము చూసిందో తన ఎదుటే తన యొక్క యజమానులు కొడుతూ ఉండేవారు. ఆ యజమానులందరూ కూడా తన ఎదుటే చనిపోతూ ఉన్నారు. ఎక్కడ? సముద్రములో. వారిని కొట్టినటువంటి వారు, ఈపిరి చీల్చినటువంటి వారు మట్టి తొక్కుతూ అధిక శ్రమ ఇచ్చినటువంటి వారందరూ కూడా, వారు శత్రువులందరూ కూడా అక్కడ ఏమవుతూ ఉన్నారు అలా అని చెప్పేసానంటే చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉన్నప్పుడు వారు మట్టి తొక్కుతూ ఉన్నటువంటి వారు చాలా హింస పొందుతూ ఉన్నటువంటి వారు.
ఆ హింస పొందుతూ ఆ హింస ఆ కొట్టుతూ బాధించినటువంటి వారందరూ కూడా వారి ఎదుటే చనిపోతూ ఉన్నప్పుడు మిరియాము యొక్క హృదయం గంతులు వేసింది. హల్లెలూయా. కంజరు తీసుకుంది, ఓ ఆత్మలో నాట్యమాడింది, దేవానికి స్తుతులు నాయన అలా అని చెప్పేసాను. మనం ఎప్పుడైనా సరే మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరిగినప్పుడు ఆ అద్భుతం జరిగినటువంటి ఆ యొక్క విశ్వాసకి తన యొక్క హృదయంలో క్రీస్తు ఆమె మరొకరు ఉండుటకు స్థలము లేదు. క్రీస్తు తన యొక్క హృదయంలో ఉన్నట్టు ఇంకెవరు అలా ఏం చేస్తారంటే నీవు క్రీస్తు ఒకే స్థలంలో నిలబడి అక్కడ ఒక ఆత్మలో నాట్యమాడట జరుగుతూ ఉంటుంది. అదే విషయాన్ని మరి వాక్య ప్రకారంగా చూసినప్పుడు దావీదు గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. దావీదు ఆ యొక్క ప్రజల్లో ఉన్నప్పుడు ఆ యొక్క మందసం తీసుకుని వస్తూ ఉన్నప్పుడు అతనికి ఎక్కడ లేనటువంటి ఒక ప్రేరేపితుడై ఆ వారి మధ్యకు వెళ్ళి వారు దేవుని యొక్క వాక్యము కొరకు, అంటే దేవుని యొక్క వాక్యమే మన మధ్యకు వస్తూ ఉన్నప్పుడు మనం ఇంకెంత సంతోషించాలా అని చెప్పేసి అని ఆత్మావేశుడై ఆత్మలో నాట్యమాడుతూ ఉన్నప్పుడు హల్లెలూయా ఆ నాట్యం ఎంతవరకు తీసుకెళ్ళింది అలా అని చెప్పేసి అలా అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే తన యొక్క భార్య అయినటువంటి ఆమె మీకాలు వచ్చి నిన్ను అసహించుకుంటున్నానని చెప్పింది. కానీ అతడు ఇంకా ఎక్కువ దేవుని యందు ఆనందిస్తానని చెప్పాడు. అతని యొక్క అద్భుతం, అతని యొక్క దేవుడు ఆ ప్రవక్త ఈ విషయాల్లో చెప్తున్నాడు, దేవుడు నీవు తప్ప మరొకరు ఆ మార్గంలో ఉండరు. ఇక్కడ మీరు చూసినట్లయితే పేతురు గారు ఎటువంటి వ్యక్తి అలా అని చెప్పేసి అలా అంటే అపోస్తుల యొక్క సంఘము లేక అతడు దేవుడు ఐక్యమైనటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. దేవుడు ఈ భూమి మీద ఒక సామాన్యుడుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా, చదువులేనటువంటి వాడుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా, ఏమీ తెలియనటువంటి స్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా ముద్రించబడి దేవుని యొద్దకు నీవు వచ్చినవాడు అయితే ఒక గుర్తును, ఆమోదించబడినటువంటి గుర్తు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే, హల్లెలూయా, నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క అతడు అమాయకుడైనప్పటికీ, లోకములో గుర్తించబడని విధముగా నువ్వు ఉన్నప్పటికీ, లోకము నిన్ను గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, హల్లెలూయా, ఉన్నప్పటికీ ఇక ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు ఆ వ్యక్తిని వాడుకొనుచున్నప్పుడు మరి భూమి మీద ఉన్నటువంటి తన యొక్క ప్రజల ఎదుట దేవుడు నిలబెడతాడు. అతడు ప్రజల్లో అంత గుర్తు లేకపోయినప్పటికీ ఈ పరిశుద్ధాత్మ ఈ తన జీవితంలో ఎప్పుడైతే వస్తూ ఉందో ఈ ప్రపంచానికే నిన్ను నిలబెట్టి తన యొక్క సాక్ష్యాన్ని వెదజల్లినట్లుగా దేవుడు నిన్ను చేస్తాడని ప్రవక్త చెప్తున్నారు. ఏం పొందాల? దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గంలో మనం నడవాలి. అది ఏమిటి? పరిశుద్ధాత్మ అన్నది. దేవుడు నిన్ను పిలిచినట్లయితే, దేవుడు నిన్ను ఎన్నుకున్నట్లయితే, దేవుని యొక్క మార్గంలో నీవు నడుచున్నట్లయితే, ఎప్పుడైతే నీవు ఆయన మార్గంలో నడుచుతున్నావని ఆ గుర్తింపు ఏమిటి అలా అని చెప్పేసి అలానంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నట్లయితే ఎంతమంది ఏమి చెప్పినా సరే అది జరగక మానదు. ఇక్కడ 32వ వచనంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యము 32వ వచనంలో మనం చూసినప్పుడు ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. ఎక్కడికి వచ్చి ఉన్నాడంటే లుద్దాలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి ఉన్నాడండి? లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషును చూచి పేతురు ఏమన్నాడంటే, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఎవరు స్వస్థపరిచారంటే? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి అలా అని చెప్పేసాలంటే,
యేసుక్రీస్తుని స్వస్థపరిచాడు. ఇక్కడ ఒక పరిశుద్ధాత్మ చేత నడుచుతున్నటువంటి వ్యక్తి. ఎవరు స్వస్థపరిచాడు? అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోల్లోను కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఇక్కడ దేవుని యొక్క కార్యము అక్కడ వెదజల్లుట జరిగి ఉన్నది. అది సువార్త. హల్లెలూయా. ఇక్కడ సువార్త అలా అని చెప్పేసి అలా అంటే ఒక ప్రసంగికుడు మాట్లాడటకూడదు. దేవుని యొక్క కార్యమును వ్యక్తము చేయుటయే సువార్త ఉన్నది. దేవుని యొక్క కార్యమును వ్యక్తము చేయుటయే సువార్త ఉన్నది. అక్కడ ప్రచురపరుస్తూ ఉన్నాడు. ఆయన దేవుడని నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకే దేవుడని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అక్కడ మీరు చూసినట్లయితే పక్షవాతంతో కలిగినటువంటి ఆయన, హల్లెలూయా, అక్కడ పక్షవాతంతో ఉన్నటువంటి 8 సంవత్సరముల నుండి ఆయన మంచం మీద పడి ఉన్నాడు. అక్కడ ఏమైందంటే పక్షవాతం ఎలా వస్తుందంటే ఆ యొక్క శిరస్సుకి శరీరానికి సంబంధం ఉండదు. శిరస్సుకుని శరీరానికి కూడా సంబంధం ఉండదు. ఎప్పుడైతే ఉండదో ఆ చేతులు, ఆ కాళ్ళు, ఆ యొక్క నడవడిక ఇదంతా కూడా మారిపోతూ ఉంటుంది. శిరస్సుతో ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటారో అప్పుడు అవన్నీ కూడా అవయములన్నీ కూడా కదులుతూ ఉంటాయి. ఈ దినమున మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును శిరస్సుతో మనము సంబంధం కలిగి ఉండాలి. లేకపోతే నిర్జీవంగా మనం ఉంటాం. మనం ఆరాధించలేము, ఆమేన్ చెప్పలేము, శరీరం కదలదు, నువ్వు లేవు, నువ్వు చేతులు ఊపవు. చాలామంది స్తుతించలేనటువంటి పరిస్థితి, చప్పట్లు కొట్టలేరు. మరి మీ చేతులను దేవుడు వాడుకోవాలి అలా అని చెప్పేసి అలానంటే మీరు దేవుని మహిమపరచాలంటే నీ నోరు తెరవలేవు. ఎందుకు అలా అని చెప్పేసాలంటే శరీరము శిరస్సు ఒకటి. ఎప్పుడైతే అవ్విందో శిరస్సు చెప్పిన ప్రతి మాట శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా వింటదండి. ఎందుకు ఈరోజు మనము అలాగా బయటకు వెళ్తే కుళాయిల దగ్గర గట్టిగా మాట్లాడతావు, కుళాయి నీళ్ళు వచ్చే దగ్గర నీ యొక్క పౌరుషత్వాన్ని అంతా కూడా నువ్వు ఉపయోగించి నువ్వు చూపిస్తావు, నువ్వు గట్టిగా మాట్లాడతావు. చర్చిలోకి వచ్చినప్పుడు ఆమేన్ అనలేవు, హల్లెలూయా అనలేవు. మీరు ఎరుక గోడల దగ్గర కానీ ఉన్నట్లయితే కనీసం మీరు కానీ ఉంటే ఆ గోడలో అంటే చర్చిలో లేక మందిరములో లేక నీ ఇంట ఆరాధిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని మహిమపరచవు. దేవుని యొక్క వాక్యమునకు మరి ఆ యొక్క ప్రతిస్పందన నువ్వు ఇవ్వవు, మూగజీవిగానే ఉంటావు. ఎందుకు? ఏమైంది? నీ యొక్క శరీరం ఏమైంది? శిరస్సుతో కలియాలి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచాలా అని పరిశుద్ధుల దగ్గరికి వచ్చాడు. లుద్దలో ఉన్నటువంటి కాపురం ఉన్నటువంటి పరిశుద్ధుల దగ్గరకు ఎవరు వచ్చి ఉన్నారు? ఆ యొక్క పేతురు వచ్చినాడు. పేతురు ఒక సామాన్యమైనటువంటి వేట చేసేవాడు, సముద్రంలో చేపలు పట్టే సామాన్యమైనటువంటి ఒక మొరటు వ్యక్తి. అతడు కర్రలు ఆ చెక్కలతో అలాగూ వేట చేసుకున్నటువంటి వ్యక్తి. అతనితో ఇక్కడ మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి పేతురు గారని నేను చెప్తున్నాను. పేతురు, ఆ యొక్క యోహాను, ఆ యాకోబు, వారికి ఏం జరిగింది అలా అని చెప్పేసాలంటే దత్తత జరగాలని ప్రోత్సహం. ఎవరికైతే దత్తత జరుగుతుందో ఈ భూమి మీద వారి యొక్క పరిచర్య దేవుడు వణికించినట్లుగా చేస్తాడని ప్రవక్త చెప్తూ ఉన్నారు. ఏమి జరగాలండి? దత్తత. దేవుడు నీ జీవితంలో ఆ దత్తత స్వీకారం నీకు జరిగినట్లయితే దేవుని యొక్క కార్యమును ఈ భూమి మీద నీ ద్వారా ప్రచురపరచుటకు దేవుడు నిన్ను వాడుకున్న సాధనముగా నిన్ను నిలబెడతాడని ప్రవక్త చెప్తూ ఉన్నారు. దత్తత నేను నమ్ముతూ ఉన్నాను. చాలామంది ఆ దత్తత కలిగి ఉన్నారు అలా అని చెప్పేసి అని. ఆ దత్తత కలిగి ఉండబట్టే ఆ దేవుని అంటే స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఆ దత్తతను కలిగి ఉన్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేవుని కూర్చున్నటువంటి సాక్ష్యం మీరు మాట్లాడతారు, ప్రభువు నమ్మకం అని చెప్తారు. మీ మాట ఎంత అంటే శక్తి ఇస్తుందంటే, ఆదరణ ఇస్తుంది అలా అని చెప్పేసాలంటే వారందరూ కూడా ఆమె చెప్పినటువంటి మాట విని ఒక్కసారి చర్చికి వెళ్దామన్నటువంటి ఆ మనసు లాగుతుంది. అలా ఉన్నారు.
ఇప్పుడు నేను ఉదాహరణకు నేను చెప్పాలి అలా అని చెప్పేస్తానంటే ఎప్పుడు కూడా సత్యమ్మ గారిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అంటే సత్యమ్మ గారు ఇప్పటికీ కూడా ఎంతమందికి వర్తమానం పరిచయం చేశారో మీకు తెలుసా? మీరు ఉన్నారు, నాకు తెలుసు. అయితే సత్యమ్మ గారు ఒక వృద్ధురాలు, కానీ ఇప్పటికీ కూడా ఆమె ఉన్నటువంటి స్థలంలో విమర్శలు ఎంతోమంది వస్తున్నారు. బ్రహ్మ ప్రవక్త కాదు, అతడు ఒక అబద్ధకుడు, దయ్యపు బోధకుడు అని ప్రజలు విమర్శ చేసే ఆ స్థలాల్లో ఆమె ఈ వర్తమానము పరిచయం చేస్తూ ఉంది. స్త్రీ బోధించకూడదని నేను నమ్ముతూ ఉన్నాను, కానీ ఆమె బోధించటం లేదు. దేవుని యొక్క వాక్యం ప్రచురం చేయటం ఇది ఈ కాలానికి ఒక ప్రవక్త వచ్చారన్న పరిచయం చేస్తూ ఉండుట నేను గమనించగలుగుతున్నాను. ఇప్పటికీ ఆమె చాలామంది ఆమె తీసుకొచ్చినటువంటి వారికి నేను బాప్టిజం ఇచ్చాను, చాలామందికి ఇచ్చాను. ఇప్పటికీ కూడా ఫోన్ చేసి, ఈ లాక్డౌన్లో కూడా ఫోన్ చేసి, మరో 4 సిద్ధంగా ఉన్నారు, మీరు బాప్టిజం ఇవ్వండి అలా అని చెప్పేసి ఆమె ఎంతోమందిని ప్రభు యొద్దకు నడిపించిందండి. హల్లెలూయా! ఎంతోమందిని ప్రభు యొద్దకు నడిపించింది. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక దత్తత నీ జీవితంలో జరిగినట్లయితే క్రీస్తు జీవము నీ యొక్క హృదయంలో ముద్రించబడినట్లయితే నీవు ఒక భారము కలిగి ఉంటావు. ఈ లోకంలో ఏది పోయినా, ఏ నష్టం జరిగినా, ఏమైనా కానీ దేవునికి నేను ఈ యొక్క సాక్షిగా నేను నిలబడతాను. హల్లెలూయా! ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు అలా అంటే నమ్మిన వారికి సహాయం చేస్తాడు, నమ్మిన వారికి సహాయం చేస్తాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే పేతురు ఏ చదువు లేనటువంటి వాడు, యాజకుల ద్వారా గుర్తింపు పొందలేనటువంటి వ్యక్తి, ఓ పరిచయుల ద్వారాగా అతనికి గుర్తింపు అన్నది లేదు, అక్కడ ప్రజల ద్వారా ఒక గుర్తింపు అన్నది లేదు. ఒక సామాన్యుడు అన్నమాట, ఒక సామాన్యుడు. అతడు లొద్దాకి వెళ్ళినప్పుడు అయినయ అన్నటువంటి వ్యక్తిని చూసి అతడు 8 సంవత్సరాలు ఎక్కడున్నాడు అలా అని చెప్పేసి అలా అంటే ఆ యొక్క మంచం మీద ఉన్నాడు. అయినయా దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అలా అని చెప్పేసి అన్నప్పుడు అతని యొక్క మాట అతని యొక్క చెవుకి పడి ఏం జరిగిందంటే క్రియ జరిగిందండి. అక్కడ ఏమైంది అలా ఏం చేస్తానంటే క్రియ జరిగింది. హల్లెలూయా! మనము ఆ మాటను స్థిరపరుస్తాడు, మనం చెప్పినటువంటి మాటను దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. అక్కడ ఏముంది అలా చేసిన తలలో గూడు కట్టినటువంటి ఆ రక్తము అదంతా కరిగిపోయి అతడు సామాన్యమైనటువంటి స్థితిలో ఒక ప్రజలు ఎలా నడుస్తూ ఉన్నారో ఆ విధంగా అతడు లేచి కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా! కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ మనము చూసినట్లయితే దోర్క గురించి మనం వింటాం. దోర్క చాలా మంచిదని అక్కడ రాయబడి ఉంది. యుప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచూ ఉండెను. సత్కార్యములు అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే దూరంగా ఉన్న వాళ్ళకి చీరకొంటానని చెప్తావు, కానీ పక్కన్నవాడు బట్టలు ఉన్నాయో లేదో గుర్తించవు. అందుకే నేను మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు తినండి, పక్కన్నటువంటి వారు తిన్నారా లేదో చూడండి. మీరు వాక్యం వినండి, పక్కన్నటువంటి వారు వాక్యం వింటున్నారా లేదో చూడండి. హల్లెలూయా! అంటే ఈ రెండు కూడా మీరు గమనించాలా. మీరు తిన్నారా లేదా మీరు గమనించుకోండి, పక్కన్నవారు కూడా తిన్నారా లేదో గమనించండి. కానీ మీరు తిని పక్కన్నటువంటి వారు కూడా తిన్నారా లేదో గమనించండి, అడగండి, తప్పేమీ లేదు. నీ సహోదరుని చూచుట, నీ సోదరుని చూచుట తప్పేం లేదు. వారు నువ్వు వినినటువంటి వాక్యం వారు విన్నారా లేదో గమనించండి. వారు విన్నట్లయితే, మరి వినకపోయినట్లయితే విన్నట్లుగా మీరు సహాయం చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే సత్క్రియ చేస్తూ ఉంది, ధర్మకార్యములు చేస్తూ ఉంది. అంటే ఇవి ఎవరిలో నుంచి వస్తాయండి? అసలు దేవుళ్ళలో ఒక వర్షపు ధనుసులో ఎన్ని రంగులు ఉంటాయి తెలుసా? 7 రంగులు ఉంటాయి. 7 రంగులు ఏ విధంగా అయితే మనకు కనపడుతూ ఉంటాయో, అంటే మీరు వర్షపు ధనుసు ఏంటి అని ఆలోచించకండి. ఇంద్రధనుసు అని అలా అని చెప్పేసి అంటారు కదా, ఇంద్రద కాదు, వర్షం వచ్చే ముందు ఆ యొక్క వర్షపు ధనుసు అనమాట. ఆ యొక్క వర్షపు ధనుసు వచ్చినప్పుడు అందులో ఎన్ని రంగులు వస్తాయి అలా అని చెప్పేసి అలా అంటే 7 రంగులు వస్తాయి. అలాగే క్రీస్తులో కూడా 7 సద్గుణములు కలిగి ఉన్నాడు. ఎన్ని సద్గుణములు కలిగి ఉన్నాడండి? ఆయన 7 ఆత్మలు కలిగినటువంటి వాడు, 7 సద్గుణములు కలిగినటువంటి వాడు. అర్థమైందా?
ఆయన మొట్టమొదటిది మీరు చూసినట్లయితే ఆయన యొక్క జీవితంలో ప్రేమ, అసూయ కాదు, ద్వేషం కాదు. ప్రేమ ఉన్నప్పుడే ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడగలవండి. మీరు మీ పిల్లలతో మాట్లాడగలరు, మీరు మీ భార్యతో మీరు మాట్లాడగలరు, మీరు మీ భర్తతో మీరు మాట్లాడగలరు. నీలో ఒకవేళ ద్వేషం ఉన్నదనుకోండి, అలా మాటలు రావు, మాటలు మారిపోతూ ఉంటాయి. నీ పక్క ఉన్నటువంటి వాడిపై గోల పెడుతూ ఉంటావు, నీ పక్క ఉన్నటువంటి సహోదరిపై గోల పెడుతూ ఉంటావు, నీ ఎదుటిన్నటువంటి వారితో గోల పెడుతూ ఉంటావు. అది ఏమిటలా అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సద్గుణములు కాదండి. దయ్యపు ద్వారా ఒకవేళ నీవు జీవిస్తున్నట్లయితే ప్రభువా నన్ను క్షమించాలని దేవుని అడిగి దేవుని యొక్క సద్గుణములతో నీవు ముద్రించబడినట్లయితే నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. దైవభక్తి కలిగినటువంటి, సత్క్రియలు చేసినటువంటి, ధర్మకార్యములు చేసినటువంటి, నేను చాలాసార్లు కొంతమంది మన సంఘంలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో మీరు గమనించండి, గుర్తించండి, వారు భోజనం చేస్తారో లేదో అలా అని చెప్పేసి నేను ప్రకటన చేస్తూ ఉంటాను. కానీ లైవ్లో విన్నారో వినలేదో, కొంతమంది వాక్యం లైవ్లో వింటున్నారు, ఒకసారి లైవ్లో వింటలేదు. అయితే అందరూ బాగున్నారా, వారు భోజనం చేస్తూ ఉన్నారు. పేర్లు కూడా నేను కొంతమందిని పేర్లు చెప్పాను, కానీ వారి గురించి మీకు లక్ష్యము లేదన్నట్టుగా నాకు కనిపించింది. అంటే వారి గురించి శ్రద్ధని మీరు చూపించలేదని నాకు అనిపిస్తూ ఉంది. అంటే వారి పట్ల నీవు సంఘంలో ఉన్నటువంటి వారిని నువ్వు ప్రేమించలేనటువంటి స్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు ఎన్ని కార్యాలు చేయి, బయట ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నానని ఫోటోలు తీసుకొని, అయ్యా మినిస్టర్లతోటి లేక ఇద్దరితోటి నాతోటి ఫోటోలు తీసుకోండి, ఇదిగో నేను ఇన్ని పెంచాను అలా అని చెప్పేసాను, అవేమీ సత్క్రియ కాదండి. నీ హృదయంలో ఒక భారం ఉంటుంది. నేను ఎలాగైతే ఆహారం నేను తింటూ ఉన్నానో నా పక్క ఉన్నటువంటి వాడు కూడా అటువంటి ఆహారం భోజనం చేయాలనేటువంటి ఆ భారము ఎవరిలో అయితే ఉందో వారు చేయగలరు. ఫోటోలు కాదు, ధర్మకార్యాలు అలా అని చెప్పేసాలంటే ఇక్కడ ఈమె ధర్మకార్యములు చేసింది, ఫోటోలు బహుశా ఈమె తీసుకుందా కాదు. ఆమె గురించి సాక్ష్యం తీసుకున్నటువంటి వారు చెప్పారు. ఎంతమంది వెధవరాలు వచ్చారు, వెధవరాండ్లు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. హల్లెలూయ. ఇక్కడ మీరు చూసినట్లయితే పేతురు అందరినీ వెలుపలకు పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మని చెప్పగా ఆమె కన్నులు తెరచి పేతుడిని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను వెధవరాండ్లను ఆమె పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించాను. హల్లెలూయ. ఒకవేళ ఆ సమయంలో నువ్వు కానీ ఉన్నట్లయితే ఇది ఏ బోధ అని నువ్వు చెప్తావు? ప్రవక్తదే అడుగుతున్నారు. బ్రహ్నం గారు అదా ఆ సమయంలో కానీ నువ్వు కానీ ఉన్నట్లయితే ఇది ఏ బోధ అని అంటావు? విమర్శకులు వచ్చి ఏ బోధ అంటారు? దయ్యపు బోధ అని అంటారా? సోది చెబుతున్నాడు అలా అని చెప్పేసి అని అంటారా? అతన్ని దేవుని యొక్క కార్యము వెదజల్లుతున్నప్పుడు వారికి ఇచ్చినటువంటి బహుమానాలు ఏమిటో తెలుసా? కొట్టి జైలు వేయడం. వారిని ఏం చేశారు అలా అని చెప్పేసి అలా అంటే జైలు వేశారు. దేవుడు వదిలేశాడా? జైల్లో కూడా దేవుడు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీవు ఆయన కూర్చొని నమ్మినట్లయితే, శ్రద్ధ వహించినట్లయితే, భయభక్తులతో ఉన్నట్లయితే, అనుకూలతో ఉన్నట్లయితే, ఏకాత్మతో మనమందరము కూడా సోదరులము, క్రీస్తు శరీరంలో ఒక అవయవములుగా ఉన్నామని ఆ ప్రేమ నువ్వు కానీ కలిగి ఉన్నట్లయితే దేవుడు నీతో కూడా నీ ఇంటి వద్ద నీతో నువ్వు కూర్చున్న స్థలంలోనే ఆయన కూర్చొని ఉంటాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా నా సహోదరి, నా సోదరుడా? నువ్వు ఉన్నటువంటి స్థలంలో ఆయన కూడా కూర్చొని ఆయన ఆనందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు అలా అని చెప్పేసానంటే ఆ అనుకువ నీకు కావాలి, ఆ సహనము నీకు కావాలి, ఆ యథార్థత నీకు కావాలి, ఆ యొక్క సత్క్రియ నీకు కావాలి, ఆ ధర్మకార్యములు నీకు కావాలి. ఇవన్నీ ఉండాలి. ఎలా అంటే ఆ గుణలక్షణాలు నీలో ఉండాలి. ప్రేమ ఉంటుంది. అప్పుడు ఎవరైనా నీకు కానీ డబ్బులు కానీ ఇవ్వలేదా అని అనుకోండి, వీడికి ప్రేమ లేదండి అలా అని చెప్పేసి అని అనేస్తావు. వెంటనే నువ్వు జడ్జిమెంట్, నువ్వు తీర్పు తీర్చేస్తావు. వెంటనే నేను అడిగిన వెంటనే నువ్వు డబ్బులు నాకు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నీకు ప్రేమ లేదు అలా అని చెప్పేసి అని. ఆవిడికి ప్రేమ లేదండి, ఆవిడికి ప్రేమ లేదు అలా అని చెప్పేసి అని, అతనికి ప్రేమ లేదండి అలా అని చెప్పేసి అని. వీడు ప్రేమ లేదండి. సంఘము గూర్చి బయట ఎక్కడికైనా సరే నువ్వు కానీ మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వు ఒక భక్తిహీనుడు అని నువ్వు గుర్తించుకో నా సహోదరి, నా సోదరుడా. సంఘము గూర్చి ఎక్కడైనా తప్పుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నట్లయితే
నీలో విశ్వాసము లేదని నువ్వు గ్రహించు. నా సహోదరి, నా సోదరుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసాలంటే ఆ సత్క్రియ నీలో ఉండాలి, ఆ యొక్క భయము నీకు ఉండాలి, ఆ యొక్క భక్తి నీకు ఉండాలి, ఆ అనుకు నీకు ఉండాలి. ఇక్కడ అవన్నీ కూడా తబితలో ఉన్నాయి. హల్లెలూయ. ఆమె చనిపోయింది. చనిపోయినటువంటి ఇక్కడ ఎవరు నిలబడ్డారండి? అపోస్తలుడు, ఒక సామాన్యుడు, భూమిని తలక్రిందులుగా చేసేవాడు. అతని యొక్క పరిచర్యల్లో అతనికి వచ్చినటువంటి అవమానము, హేళన, అపహాసము ఏమైనప్పటికీ కూడా అతడు ఏం చేసి ఉన్నాడు అలా అని చెప్పేసానంటే, అతడు క్రీస్తుని వ్యక్తము చేసినట్లుగా అతడు జైల్లోకి దేవుడు వెళ్ళిపోయాడు, ప్రభు దూత వెళ్ళిపోయింది. హల్లెలూయ. మరి అతని యొక్క పరిచర్యని మీరు ఏమంటారు? దెయ్యపు సోదు చెప్పేవాడు అలా అని చెప్పేసి అంటున్నారా? ఏమంటారు? ఇక్కడ చూసినట్లయితే ప్రవక్త బ్రహ్నాము ఫిన్లాండ్లో ఒక బాలుడు చనిపోయాడు. అతడు వేసుకున్నటువంటి బూట్లు, వేసుకున్నటువంటి బట్టలు, అతనికి ఉన్నటువంటి గాజు కళ్ళు, అతని యొక్క తల, అతను వేసుకున్నటువంటి సూటుతో సహా 2 సంవత్సరముల ముందే ప్రవక్త బ్రహ్నాం గారు చెప్పేశారు. 5,000 మందికి కమ్యూనిస్ట్ లీడర్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ప్రవక్త యొక్క కారు అక్కడ వెళ్తూ దారిలో ఆగింది. ఏమిటలా అంటే ఆ షూలో కాలు ఇరిగిపోయింది, చనిపోయాడు పిల్లవాడు. అతని పేరు మర్చిపోయాను. ఫిన్లాండ్లో జరిగినటువంటి అద్భుతం. ఫిన్లాండ్లో ఆ పిల్లవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడే ఆ దర్శనమును గుర్తు చేసి అక్కడ ఒక సవాలు, ఒకవేళ ఈ పిల్లవాడు లేవకపోతే, చనిపోయినటువంటి ఈ పిల్లవాడు లేవకపోతే నేను అబద్ధ ప్రవక్తనని బోర్డు పెట్టుకొని నన్ను ఊరేగించండి అని చెప్పారు. మరి అక్కడ ఆ పిల్లవాడు లేచాడు. దేవుని యొక్క అద్భుతమును చూశారు. ఇది దేవుడు చేశారన్న దానికి మీరు ఆమెనని చెప్పగలరా? దేవుడు చేశాడు. దేవుడే ఆ చనిపోయినటువంటి ఆ ఫిన్లాండ్లో ఉన్నటువంటి ఆ చిన్న బాబుని లేపడి నేటికి కూడా సజీవంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు పోలీసు ఉద్యోగిగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి అటువంటి ఇక్కడ కొర్నేలు అన్నటువంటి ఒక అన్యుడు దైవభక్తి కలిగినటువంటి వాడని ఇక్కడ రాయబడి ఉంది. కొర్నేలు అన్నటువంటి ఒక అన్యుడు దైవభక్తి కలిగినటువంటి వాడు. అతను అక్కడ పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరికి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనముందు తేటగా అతనికి కనపడది. అందుకు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి, ఇతడు భక్తిపరుడు, ఇతడు మరి ధర్మకార్యములు చేశాడు, ఇతడు ప్రార్థనాపరుడు. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అలా అని చెప్పేసానంటే, ఇతడు ఒక అన్యుడు. ఇక్కడ అతని దగ్గరకు దూత నిలబడ్డది, కానీ నువ్వు దేవునికి జ్ఞాపకార్థంగా చెందిన. అప్పుడు నీవు ఇప్పొక మనుషులను పంపి పేతురాను మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని వెంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిపోయిన పిమ్మట అతడు తన ఇంటి వారిని 2 పిలిచి తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి ఉప్పేకి పంపాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇతను ఎవరు అలా అని చెప్పేసి అలా అంటే శతాధిపతి. ఇతను ఎవరు? ఇటలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలి. శతాధి అంటే 100 మందిపై అధికారి అనమాట. మనకు అంతా సంతృప్తిగా ఉన్నది అలా అని చెప్పేసి అలా అంటే మనమే అధికారులం. ఇతడు 100 మందికి అధికారి. 100 మందికి అధికారిగా ఉన్నటువంటి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అలా అని చెప్పేసి అలా అంటే, ఇక్కడ ఒక అన్యుడిని ఇతడు అన్యుడై ఉండి యూదుడైనటువంటి ఆ పేతురుని పిలిపింపమని ఆ దర్శనమందు ఆ యొక్క దూత చెప్పినప్పుడు, ఆ దూత చెప్పినట్లుగా ఒక 2 పంపించడం జరిగి ఉన్నది. ఇప్పుడు ఈయనకి ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంది. ధర్మకార్యాలు ఉన్నాయా? ధర్మకార్యాలు ఉన్నాయి. కానీ
భయభక్తుడా? భయభక్తుడు. దూత దగ్గర నుంచి వర్తమానం వచ్చిందా? దూత దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. అంటే ఎటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఈ శతాధిపతి. అంత చక్కని మార్గంలో నడిచినటువంటి వ్యక్తికి చాలామంది ఏమంటారు అనుకుంటారంటే మాకెవరో అవసరం లేదు, మాకెవరో అవసరం లేదు. మరి ఇక్కడ ఈయనకి అవసరం ఉన్నాడు. ఇప్పుడు ఒక అతను మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు అక్కడ ఒక ఆయన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని యొక్క సేవకు ఎవరిని పిలిచినా ఆ స్థలాన్ని ముందే దేవుడు సిద్ధపరుస్తాడట. మీకు అర్థమైందా? ఏలియాని మీరు గమనించారా? అతడు ఎక్కడ ఉన్నాడు? కాకోలంలో చేత ఆహారం తింటూ ఉన్నాడు. అక్కడ అవన్నీ అయిపోయి నిన్ను మరొక స్థలానికి నేను పంపిస్తున్నానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళకి తిండే లేదు. ఓ పచ్చడి పిండి, ఓ చెంచాడు నూనె మాత్రమే ఆ యొక్క వెధవరాల దగ్గర ఉన్నది. సారేపత్త అన్నటువంటి వెధవరాల యుద్ధ ఏముందండి? ఓ చెంచాడు నూనె ఉంది, పచ్చడి పిండి మాత్రం ఉంది, ఒక గుప్పుడు పిండి మాత్రం ఉంది, ఇక డబ్బాలో ఏమీ లేదు. వారిద్దరు తిని చచ్చిపోదామన్నటువంటి పరిస్థితిలో దేవుడు ఎవరిని పంపించి ఉన్నాడు అలా అని చెప్పేసానంటే ఏలియాని అక్కడికి పంపించి ఉన్నాడు. ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్తూ ఉన్నారు, దేవుడు ముందుగానే ఆ సేవకు కావలసిన సమస్తమును కూడా సిద్ధపరుస్తాడట. ఆ సేవకు కావలసినటువంటి అంటే అతనికి కావలసినది అంతా కూడా దేవుడే సిద్ధపరుస్తాడట. మనం వాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని కాదు, మనం దేవుడు కానీ నీకు ఈ యొక్క స్థలంలో నిన్ను నించోబెట్టినట్లయితే, దేవుడు కానీ నిన్ను కానీ పిలిచినట్లయితే దేవుడు నీకు సమస్తమును సిద్ధపరిచి ఆ స్థలంకు పంపిస్తాడట. అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఆమె దగ్గర ఎంత ఉంది? ఒక పిండి మాత్రమే ఉంది, గుప్పుడు పిండి మాత్రమే ఉంది. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేసి ఉన్నాడు అలా అని చెప్పేసానంటే ఆ సంచాడు నూనె అక్కడ, కానీ ఇక్కడ అది మీ పిల్లవాడు కాదు, నీకు కాదు, ముందు నాకు ఇయ్యాలా అని చెప్పేసాను. ఆ గ్లాసు నీళ్ళు తాగేశారు. తాగిన తర్వాత ఆ అప్పమును చేసుకుని నాకు తేయాలా అని చెప్పేసానంటే ఆమె దైవభక్తురాలండి. మీకు అర్థమైందా? సారెపెత్తనటువంటి వెధవరాలు ఆమె దేవుని గురించినటువంటి సంగతి తెలుసు. దేవుని యొక్క సేవకుని యొక్క విలువ ఆమె గుర్తించింది. దేవుడే నా దగ్గరకు పంపించి ఉన్నాడని ఆమె ఎరిగి ముందు ఈ అప్పమును తీసుకొని ఆ యొక్క సేవకుని చేతులు పెట్టేసింది. మొత్తం అంతా 3.5 సంవత్సరాలు ఆమె బ్రతికినంత కాలము, అలాక అక్కడ కరువు ఉన్నంత కాలము ఆమె ఏమైంది అలా అని చెప్పేసానంటే సంతృప్తిగా తినే ఆహారము సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు తన సేవకునికి, దేవుని యొక్క సేవకునికి, మీరు గమనించండి, దేవుడు పిలిచిన సేవకునికి దేవుడు అంతా కూడా సిద్ధపరుస్తాడట. దత్తత స్వీకారం జరిగిన తరువాత, నా మాట మీకు అర్థమైందా? దత్తత స్వీకారం జరిగిన తర్వాత ఆ యొక్క స్థలమునంతటిని కూడా దేవుడే సిద్ధపరుస్తాడట. భూమిని వణికింపచేసే శక్తి దేవుడు తన యొక్క దత్తత స్వీకారం చేసినటువంటి కుమారుల్లో పెడతాడట. దేవుని యొక్క మాటే, దేవుని యొక్క హస్తమే ఆ యొక్క బిడ్డ యొక్క జీవితంలో ఉంటుంది. దేవుడు అటువంటి కార్యము చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈలో ప్రార్థన ఉన్నది, దైవభక్తి ఉన్నది, భక్తిపరుడు, దేవుని దూత దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం ఆయనకు ఉన్నది. కానీ యుప్పకు పంపి ఆ సీమోను యొక్క చర్మకారుని యొక్క ఇంట ఒక సేవకుడు ఉన్నాడు, అతను ఒక సముద్రపు ధరలో ఉన్నటువంటి ఆ యొక్క ఏం చేసేవాడు, చేపలు పట్టే అతనిని పిలు. చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తిని పిలవమని అక్కడ వచ్చింది. అక్కడ ఆయన ఏం చేస్తూ ఉన్నారు అలా అని చెప్పేసి అంటే అతడు భోజనం చేద్దామని అనుకున్నాడు. పేతురు మిద్దెకెక్కాను. అక్కడ అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరను. ఆకలి వేస్తూ ఉంది. హల్లెలూయా. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అక్కడ ఒక చిన్న కునుకు వచ్చింది. చూడండి, పకటి కునుకులు అలా కూర్చుంటేనే ఎలా కునుకుతూ ఉంటారు కదా. చాలామంది సంఘాల్లో వాకింగ్ చెప్పకమునిపే, అంటే వాకింగ్ చెప్పిన 2-3 నిమిషాల్లో నిద్రలో ఉంటారు. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, ఎంతమంది నిద్రపోతున్నారు నాకు కనపడలేదు కాబట్టి మిమ్మల్ని లేపే పరిస్థితి నాకు లేదు. ఎక్కడ నిద్రపోతూ ఉంటారో, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న నిద్ర చేశారు. చిన్న నిద్ర చేసినప్పుడు ఆ నిద్రలో ఒక దర్శనంకి వెళ్ళిపోయాడు. పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. ఆ ఆకలి కోరెను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడే. ఆకాశం తెరవబట్టయు 4 చెంగులు బట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటం అంటే ఒక విధమైనటువంటి పాత్రను భూమి మీదకి
దిగి వచ్చుటయు చూచాను. అందులో చతుష్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేను. అప్పుడు అవి చంపుకొని తినమని. అంటే ఈ ఎవరు అలా అని చెప్పేసాలంటే యూదులకే వర్తమానం ఆయన యొక్క ఉద్దేశం. అన్యులు కాదని ఆ పేతురులో ఉన్నటువంటి ఉద్దేశం. ఇది దేవుడు సరిచేస్తూ ఉన్నాడు. ఆ దుప్పటలో ఆ చతుష్పాద జంతువులను చంపుకొని నేను పరిశుద్ధపరిచిన దానిని నీవు కాదని అనవద్దు అలా అని చెప్పేసి అని దేవుని యొక్క స్వరం వినబడటం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే ఆ దర్శనం చూసి బయటకు వచ్చి ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమేమి ఉండెనో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురాను మారుపరగల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం ముందు చూచి యోచించుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతూ ఉన్నారు. నీవు లేచి క్రిందకి వెళ్ళి సందేహింపగా వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక ఆ యొక్క వచ్చినటువంటి వారితో వెళ్ళుట జరిగింది. ఎప్పుడైతే ఈ పేద, నేను తలస్తున్నాను, ఈ పేద సేవకుడు లేక ఈ జాలరి కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగిందండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగిన తర్వాత వారితో మాట్లాడి, మీరు యేసుక్రీస్తు నామములో బాప్టిసం తీసుకోనమని. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ యొక్క బాప్టిసం గురించి వారికి చెప్పడం జరిగి ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్టిసం తీసుకొనకుండానే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కానీ వాక్యక్రమముగా యేసుక్రీస్తు నామములో వారు బాప్టిసం మరలా నీటి యొద్దకు ఆటంకం ఏమిటి, వెళ్ళి మీరు బాప్టిసం పొందని దేవుని యొక్క ఆ వాక్యము ఎలాగో సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే మనము దేవుని యొక్క వాక్యము, ఇక్కడ ఒక సామాన్యుడో ఒక చదువు లేనటువంటి వాడో, కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యమును వ్యక్తం చేసినటువంటి వాడు, దత్తత స్వీకారము తనకు జరిగిందని ఒక గుర్తును ఇతరులకు చెప్పినటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఇతరులకు ప్రత్యక్షపరిచినటువంటి వాడు. ఆ దత్తత స్వీకారము ఎప్పుడైతే ఒక మానవుల్లో జరుగుతూ ఉందో, ఈయన నా ప్రియకుమారుడు అంటే దేవుని ద్వారా నీవు ఎప్పుడైతే ఆమోదించబడతావో దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేయబోతూ ఉంటాడు. ఆ ప్రేమ మొట్టమొదటిదే ప్రేమ. హల్లెలూయా. అసూయ నీ నుండి పోతుంది. ఎటువంటి వారు వచ్చినప్పటికీ, ఎటువంటి ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నప్పటికీ ఆ సహనము దేవుడు నీకు ఇస్తాడు, ఆ ప్రేమను నీకు ఇస్తాడు, ఆ యొక్క సద్గుణములు నీ యందు బయటకు వస్తూ ఉంటాయి. ప్రభువా సహాయం చేయమని, నన్ను నడిపించని ఒక గురిని నువ్వు కలిగి ఉంటావు, ఒక లక్ష్యం నువ్వు కలిగి ఉంటావు, ఒక పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపించబడటకు నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ యొక్క చూడండి, దైవభక్తి కలిగినటువంటి వారి వద్దకు వర్తమానం వచ్చింది. వీరు ఎటువంటి సంఘం అండి? అపోస్తుల సంఘం. అపోస్తుల సంఘము. అపోస్తులు ఏ విధముగా ప్రేరేపించబడి నడిపించబడి ఉన్నారో మీరు గ్రహించండి. వారు జైల్లో ఉన్న జైలులో దేవుడు ఉన్నాడు. వారు కొట్టబడినా, వారు అవమానపరిచినా, ఏ స్థలంలో ఉన్నప్పటికీ వారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. వారు జైల్లో ఉండి ఒకవేళ వారు ఏ విధముగా సిక్కు చింతతో ఉన్నారా? లేదండి. వారిలో ఒక నవ్వు ఉంది. వారిని బాధపెట్టువాడు భూమి మీద ఉన్నటువంటి వారు వారిని బాధపెట్టినా వారు సంతోషముగా వారు పాటలు పాడుతున్నట్లుగా రాయబడి ఉంది. పాటలు ఎప్పుడు పాడతారు? సంతోషంగా ఉన్నటువంటి అప్పుడు పాటలు పాడతారు. ఆ యొక్క జైల్లో ఉండి కూడా దేవుడిని ఆరాధించారు. అటువంటి ఆరాధన ఇప్పుడు మీ గృహంలో జరుగుతున్నదా? హల్లెలూయా. మీరు జైల్లో మాత్రం లేరు, కానీ లాక్డౌన్ అలా అని చెప్పేసానంటే జైల్లో ఉన్నట్టే అర్థమైందండి. తాళాలు వేసినట్టే మనకి. ఇంటికాడ ఉన్నా జైల్లో ఉన్నట్టే. కానీ ఇప్పుడు నువ్వు స్తుతించాలి, దేవుని ప్రేమించాలి, నువ్వు ప్రార్థన చేయాలి, మరి ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొద్దకు ఇంకా ఎక్కువ నువ్వు ప్రార్థన చేసి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. అంటే ఈ యొక్క ఉత్సాహం, ఈ యొక్క
ఈ యొక్క ఉత్సాహము, ఈ యొక్క దైవభక్తి కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ యథార్థత, ఆ దీనత్వము, ఆ యొక్క తగ్గింపు నీ జీవితంలో ఎప్పుడైతే వస్తూ ఉందో ఆ సమయంలో నీకేమొస్తుంది అలా అని చెప్పేసి అలా అంటే ఆ యొక్క తగ్గింపు, నీవు క్రీస్తు ఇద్దరు మాత్రమే ఉంటారు. ఎవరుంటారండి? ఇంకొకరు ఎవరు ఉండరు. నీవు క్రీస్తు మాత్రమే. ఆ యొక్క దేవుడు చేసిన ప్రతి కార్యము నువ్వు చూడగలవు. ప్రభు నన్ను క్షమించని దేవుని అడుగు. నీ పొరపాట్లు నువ్వు గ్రహించు. నీ యొక్క అవిధేయత కొరకు నువ్వు దేవుని యొద్ద ప్రాధాయపడు. ప్రభు నన్ను క్షమించమని దేవుని అడుగుతూ ఉండు. నిత్యముగా దేవునికి సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా యేసయ్య, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ మా చేతులు మేము ఎత్తుతూ ఉన్నాము. ప్రభువా, సహాయము చేయండి తండ్రి. నీ యొక్క ఆత్మ ద్వారా నీ కార్యము జరిగించండి. నీవే బలపరచండి. ఈ వాక్యం అనేటువంటి రొట్టెని విరిచి మరి ప్రభువా, మరి ఈ యొక్క రొట్టెని విరిచి నీవే బలపరచినందుకు స్తుతులు. మరి ప్రభువా, ఎవరైనా బలహీనులుగా ఉండి వారు చేతులు ఎత్తుతున్నట్లయితే వారు ఇప్పుడే ఈ క్షణమందే వారు దేవుని యొక్క మాటలు వినుట ద్వారా స్వస్థత పొందగలిగి ఉన్నామని, దేవుని యొక్క భద్రతలో ఉన్నామని ఒక నిశ్చయత, ఒక ప్రార్థన, ఒక పట్టుదల, ఒక అనుకువ, ఒక దీనత్వము, తగ్గింపు వారి జీవితంలో మీరు అనుగ్రహించండి. నీవే బలపరచండి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడాలని చెప్పినట్టు మా గొప్ప తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవే బలపరచండి. ఆత్మీయమైనటువంటి జీవితంలో నీవే అభివృద్ధిపరచండి. ఆయా ప్రాంతముల్లో నాయన మరి తండ్రి, ఆ యొక్క మరి ప్రభు కొత్త కాకినాడ, కొండేలపేట, వాకలపూడి, సూర్యాపేట, మరి ఉప్పాడని సంఘము, మరి ఆ యొక్క కొండేలపేట యొక్క సంఘము, మరి తండ్రి గడ్డిపేట, దానేపేట, మరి పిరమలపురం ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహాయం చేయండి. ఈ యొక్క హస్తం ఉంచండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మరి ప్రభు ఆయా ప్రాంతంలో వినిచున్న నీ దీన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చేతులు ఎత్తుతున్నారు ప్రభువా, వారు బలహీనులు కాదు, బలవంతులని గ్రహించుటకు సహాయం చేయండి నాయన. మరి తండ్రి, వారికి ఎటువంటి బలహీనత ఉన్నా నేను స్వస్థపరచబడి ఉన్నానని ఒక విశ్వాసము, ప్రత్యక్షత మీరు దయచేయండి. బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి తండ్రి, ప్రిస్కిలా మరి ప్రభువా సచిపాల్ గారి యొక్క భార్య ప్రిస్కిలా కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. కావలసిన స్వస్థత మీరు అనుగ్రహించండి, ఆరోగ్యం ఇవ్వండి. మరి ప్రభువా, ఇంకా ఉన్నటువంటి బిడ్డల కొరకు నీకు పాదములది పెడుచున్నాం నాయన. విలియం కొరకు నీకు పాదములది పెడుచున్నాం. మరి ప్రభువా, విలియంకు సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం నాయన. మరి మందులు వాడకపోయినా మరి ప్రభువా కావాల్సిన ఆరోగ్యం మీరు చేకూర్చండి నాయన. అక్కడ ఉన్నటువంటి ప్రభువా స్టెఫెన్ కొరకు నీకు పాదములది పెడుచున్నాం నాయన. మరి వృద్ధురాలు మరి హన్నా, మాయపట్నంలో ఉన్నటువంటి హన్నా కొరకు నీకు పాదములది పెడుచున్నాం నాయన. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో మరి వారు ఉన్న చోటనే చేతులు ఎత్తుతుండగా వారికి స్వస్థత మీరు అనుగ్రహించాలని మేము నమ్ముతూ ఉన్నాం. బలపరచండి, ఆరోగ్యం అండి. ఈ లైవ్లో ప్రచురపరుచుతున్న మరి యవనస్తులను దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభువా, మరి ఈ చర్చలు మరి అనేకమైనటువంటి చర్చలు మూతపడినా మరి తండ్రి, మరి ఎప్పుడు తెరవాలో అప్పుడు నువ్వు తెరుస్తావని ఒక ఓపికతో, సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ప్రభువా, మరి డాక్టర్లు, మరి తండ్రి, నర్సులు, మరి ఆ పోలీసులు, మరి యంత్రాంగం అంతా కూడా ఎంతో మరి వారి యొక్క కుటుంబములు వదిలి నీకు ఆ యొక్క రోగులకు పరిచర్య చేస్తూ ఉన్నారు నాయన. వారందరికీ నీవే సహాయం చేయండి. నీ యొక్క హస్తం ఉంచండి ప్రభువా, నీవే బలపరచండి నాయన. ఈ యొక్క రోగగ్రస్తులైనటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము చేతులు ఎత్తుతూ ఉన్నాం నాయన. ముందుగానే మరి అవిధేయులైనటువంటి వారు అని నీ లేఖనములు సెలవిస్తూ ఉన్నది. మరి ప్రభువా, తీర్పులు కుమ్మరించబడతాయని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది నాయన. మరి తండ్రి, నీ పిల్లలు ఎల్లప్పుడూ కూడా భద్రతలో ఉన్నారని మీరు చెప్పారు నాయన. మరి తండ్రి, వారిని ముద్రించమని నువ్వు చెప్తూ ఉన్నావు. మరి ఈ తెగుళ్ళ నుండి నీవే కాపాడువాడవని, ఎన్నో విధములుగా నష్టములు జరిగే ఆ యొక్క మిడతలు వచ్చిన మన ప్రభువా, నీ పిల్లలకుతో నువ్వు ఉంటావని వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ బిడ్డలకు భద్రతను అనుగ్రహించండి. నీ వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డకు దయచేయండి. అలాగే అమ్మకి ఇచ్చినటువంటి ఆ బలహీనత నుండి బలం ఇచ్చినందుకు స్తుతులు. మరి ప్రభువా, ఇక ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభువా, పేర్లు మేము మర్చినా నువ్వు మరవని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహాయం చేయండి. అలాగే నారాయణ మావి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. కావలసిన ఓపిక, బలము ప్రభువా సహాయం చేయండి. మరి ప్రభువా, మరి బోయోజు తమ్ముడు, మరి ప్రభువా సాల్బర్ భార్య కీర్తి కొరకు నీకు పాదములు పెడుచున్నాం
నాయన బలహీనంగా ఉన్నది తండ్రి. మా ప్రభు నీ గాయపరచమని హస్తము, నీవు పొందిన దెబ్బల చేత కీర్తికి స్వస్థత కలిగి ఉన్నది ప్రభు. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం మీరు దయచేయండి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడని చెప్పినట్టు మా గొప్ప తండ్రి, నీవు పొందిన దెబ్బల చేత కీర్తికి స్వస్థత కలిగి ఉన్నది ప్రభు. శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం. నీ గాయపరచమని హస్తము ఆ దేని బిడ్డపై ఉంచండి, బలపరచండి, సహాయం చేయండి. వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభు మరి కొద్ది దినాల్లో మేమందరం కూడా ఏకంగా కూడి ఆరాధిస్తామన్నటువంటి ఒక నిశ్చయత నువ్వు ఇస్తున్నామని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభు. విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం. ఎటువంటి తెగులు నీ గుడారంలో సమీపించదని నీ వాక్యము భద్రతలో ఉండేటకు సహాయం చేయండి. నీ యొక్క హస్తం ఉంచండి, నీవే బలపరచండి నాయన. ఆ ముద్రలో మేము ఉండేటకు సహాయం చేయండి. మరి ప్రభు పరిశుద్ధాత్మైనటువంటి ఆ యొక్క ముద్రను మేము పొందుకొని ఆ భద్రతలో ఉండేటకు సహాయం చేయండి. నీవే నా యొక్క ఆశ్రయపురం అని మరి ప్రభు మేము నమ్ముతున్నాం ప్రభు. దేవ బలపరచండి, ఆత్మీయ జీవితంలో నీవు బలపరచండి. ఇంటి వద్ద తమ యొక్క గుడారంలో మోకరించి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయుటకు నీ కృపను అనుగ్రహించండి, బలపరచండి. నీ యొక్క హస్తం ఉంచమని ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి కొండలపేట సంఘం కొరకు ప్రార్థిస్తున్నావు నాయన. మరి ప్రభు ఆ బిడ్డలందరినీ కూడా మరి తండ్రి దీవించండి. వారి యొక్క కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మరి ప్రభు పిల్లల కొరకు నీ యొక్క పాదంలో పెడుచున్నాం నాయన. బిడ్డలకు మరి నీవే సహాయం చేయండి. మరి ప్రభు ఆ యొక్క బిడ్డలందరికీ నీవే మరి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి ప్రభు పోషకుడుగా ఉండి నీ యొక్క హస్తం ఉంచి నీవే నడిపించి బలపరిచి సహాయం చేయమని మా ప్రభు నిజ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణము క్షమించిన ప్రకారం క్షమించము, సోదరులకు తేక దృష్టిలు తెప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప విశ్వాసంగా ఉన్న వధువుపై ఇక్కడ నిలబడిన మోకరించిన నీ దేని బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము సాలెం ఆత్మీయతలో, విశ్వాసములో, ప్రత్యక్షతలో, ఆహారములో పొందుకొనుదురుగాక, ఆమేన్. దేవుడు మీరు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.